ఈరోజు అందరూ అనుకుంటున్నారు నేను ఆధ్యాత్మికంగా ఎదిగిపోయాను, నేను ఎదిగిన వ్యక్తిని, నేను ఆత్మీయంగా ఎదిగిన వాడను, ఎదిగిన దానను. వాక్యం తెలిసింది నాకు, ప్రార్థన తెలిసింది నాకు, పరిశుద్ధత తెలిసింది నాకు, వైరాగ్యం తెలిసింది నాకు, రోషం తెలిసింది నాకు, దేవుడంటే ఎవరో తెలిసారు నాకు. గనుక నేను ఎదిగిన విశ్వాసిని, నేను ఎదిగిన బిడ్డను, నేను ఆధ్యాత్మికంగా ఎదిగిన దానను. నేను మందిరానికి వెళ్ళబట్టి సంవత్సరాలు, అందరూ రోజులు నెలలు కాదు, నేను సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు నేను ఎదిగానండి. ఐ హ్యావ్ గ్రోడ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. నేను ఎదిగిన బిడ్డను. ఏది ఎదగటం? విశ్వాసులు ఎదిగారని వాళ్ళని ఎట్లా చూడాలి? ఎదిగిన విశ్వాసులు ఎట్లా ఉంటారు? ఎవరిని పట్టుకొని మనం ఇతను ఎదిగాడు, ఈమె ఎదిగింది అని అనగలం? కొలబద్ద ఏమిటి? కొలమానం ఏమిటి? ఎవరిని దేవుడు ఎదిగిన విశ్వాసులు అంటారు? ప్రార్థన వస్తే ఎదిగినట్టు కాదు, వాక్యం చదవడం వస్తే ఎదిగినట్టు కాదు, రోషం కలిగి ఉంటే ఎదిగినట్టు కాదు, దేవుడి గురించి తెలిస్తే ఎదిగినట్టు కాదు, బైబిల్ చదవటం వస్తే ఎదిగినట్టు కాదు. ఏంటి ఎదిగినట్టు? విశ్వాసి ఎదిగారని ఎప్పుడు అనొచ్చు? ఈమె ఎదిగినది, ఈయన ఎదిగాడు, ఆధ్యాత్మికంగా వీళ్ళు స్పిరిచువల్ లైఫ్లో గ్రో అయ్యారు అని ఎప్పుడు అనగలం? గాయు ఎదిగాడట. ఈరోజు కూడా చాలామంది సంఘములో, సమాజంలో అనుకుంటున్న విషయం ఏంటంటే నేను ఆధ్యాత్మిక ఎదిగిన వాడను, ఆత్మీయంగా ఎదిగిన వాడను. కొత్త పాట ఏది రిలీజ్ అయినా నేను పాడగలను, రాయగలను, వాక్యం ఏదైనా నేను అర్థం చేసుకోగలను అని అనుకోవటం ఎదిగినట్ట? బైబిల్ చదువుతుంటే వాక్యం అర్థం అవటం ఎదిగినట్ట? వాక్యం అర్థం అవుతుంటే ఎదిగినట్ట? ఏంటి అండి ఎదిగినట్టు? ఎవరిని ఎదిగిన విశ్వాసులు అంటారు? ఏం చేస్తే ఎదిగిన విశ్వాసులు అంటారు? ఎదిగిన విశ్వాసులు ఎట్లా ఉంటారు అసలు అంటే బైబిల్ కొన్ని మర్మయుక్తమైన సంగతులు మన దగ్గర తీసుకొస్తుంది. వాటన్నిటిని మనం విందుముగాక, దేవుడై పూట మనతో మాట్లాడునుగాక. అసలు ఎదగటం అంటే ఏంటో ఇప్పుడు తెలిస్తే, నేను మరుగుజ్జులో ఉన్నానో, నేను ఇంకా ఎదగలేదో, నేను ఎదిగానో మనకు తెలుస్తుంది. టేపు పెట్టి కొలిస్తే కానీ మనం ఎంత హైట్ ఉన్నామో తెలియదు. వాడు అనుకుంటాడు నేను 6 అడుగులని, వాడు అనుకుంటాడు నేను 7 అడుగులని, లేకపోతే ఒకడు అనుకుంటే మంచి హైట్లో ఉన్నాను. నీకు టేప్ పెట్టి కొలిస్తే కానీ నువ్వు ఎదిగావా, ఎదగలేదా, నువ్వు సర్టైన్ గ్రోత్కి వచ్చావా లేదని తెలుస్తుంది. నా దేవుని ప్రియులారా, ఎదిగిన విశ్వాసులు ఎట్లా ఉంటారు? ఎవరిని ఎదిగిన విశ్వాసులు అందాం అంటే బైబిల్ కొన్ని సంగతులను మన దగ్గర తీసుకొస్తుంది. వాటిని మనం ఈ పూట చదువుదాం. సమూయేలు రాసిన మొదటి పుస్తకము 1:10. దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేస్తుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ నా వైపు చూస్తూ ఈ మాటలు వినటానికి ప్రయత్నం చేయండి. ఒక విశ్వాసి ఎప్పుడు ఎదిగినట్లు? ఎదిగిన విశ్వాసి ఎట్లా ఉండాలి అంటే, మొట్టమొదటిగా మనకు కనపడుతున్న ఒక వ్యక్తి, ఒక విశ్వాసి ఎవరంటే హన్నా. అనండి, అందరూ అనాలి హన్నా. హన్నా హన్నా ఎదిగిన విశ్వాసి అంటండి. హన్నా ఎదిగిన విశ్వాసి ఏంటి? హన్నాని దేవుడు ఏమంటున్నాడంటే ఈమె ఎదిగిన విశ్వాసి. ఎట్లా? హౌ? ఈమె ఎట్లా ఎదిగిన విశ్వాసి అంటే ఈమె దుఃఖముతో ఉన్నదట. చెప్పండి, దేంతో ఉంది? దుఃఖం ఎప్పుడు వస్తుంది మనిషికి? అన్నీ బాగుంటే వస్తుంది దుఃఖం కదా. ఎప్పుడు వస్తుందండి దుఃఖం? నిందలు ఉన్నప్పుడు వస్తుందా? నిందలు లేనప్పుడు వస్తుందా? అవమానాలు ఉన్నప్పుడు వస్తుందా? అవమానాలు లేనప్పుడు వస్తుందా? కష్టాలు ఉన్నప్పుడు దుఃఖాలు వస్తాయా? కష్టాలు లేనప్పుడు దుఃఖం వస్తుందా? అంటే ఈమె దుఃఖముతో ఉన్నదంటే ఇప్పుడు ఈమె ఏ త్రోవ గుండా వెళ్తుంది? ఒక పక్క నిందలు. ఏంటా నిందలు? ఈమెకు పిల్లలు లేరు. అనండి, ఏం లేరు? పిల్లలు లేరు. పిల్లలు లేకపోవటాన్ని బట్టి అందరు మెచ్చుకుంటారా? అందరు ఏం చేస్తారు చెప్పండి? నువ్వు గొడ్రాలివి, నీ బతుకంత దరిద్రమైంది, నీ వయసు వాళ్ళు, నీతో పాటు పెళ్లి చేయబడ్డ వాళ్ళందరూ పిల్లలు కానీ వాళ్ళకి పాలిచ్చి పెంచి పెద్ద చేస్తున్నారు, నువ్వంత దౌర్భాగ్యరాలివి లేదు, నువ్వంత దుష్టురాలివి లేదని చెప్పి జనాలందరూ ఆమెను మెచ్చుకుంటారా? దూషిస్తారా? నిందిస్తారా? లేదా?
చెప్పండి, అలా నిందిస్తారుగా, అవమానపరుస్తారుగా, హేళన చేస్తారుగా. ఫంక్షన్లు అయితే, పెళ్ళిళ్ళు అయితే ఫస్ట్ ఏమైనా తీసుకుపోతారు కదా. ఈమెను ఎట్లా చూస్తారు చెప్పండి? నువ్వెందుకు వచ్చావు? వచ్చినంత అయిపోయినా కదా నువ్వు రావాల్సింది, ఇప్పుడు కాదు కదా నీ టైం అంటారా అనరా? మరి ఈమెవరు? మళ్ళీ దేవుడి బిడ్డ అనండి, విశ్వాసి అనండి. ఇప్పుడు ఈమె ఎలాంటి పరిస్థితిలో ఉందండి? ఈమె ఉన్న పరిస్థితి ఏంటి మీరు ఒకసారి చెప్పండి. ఏడుపు, దుఃఖం, కన్నీళ్ళు. ఇంకా చెప్పాలంటే ఆమెకట కోపం వస్తుందట. ఎట్ట వస్తుంది? కోపం. ఎందుకు ఒక వ్యక్తి కోపం వస్తుంది చెప్పండి? ఆమె లేదా అతడు వెళుతున్న పరిస్థితులను తట్టుకోలేనప్పుడు కోపం వస్తుంది. ఎందుకు నాకు ఈ పరిస్థితి? దేవుడు ఎందుకు నాకు అన్యాయం చేశాడు? నేనేం తప్పు చేశాను? నేనేం పాపం చేశాను? అన్న ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు. ఇంకా అన్నకున్న రోషం ఏంటంటే, నేను గర్భము ధరించి ఒక కుమారుడిగాని అతను దేవుని కొరకు పెంచాలని ఆశ కలిగిన బిడ్డ. అట్లాంటి బిడ్డ ఏమి మోస్తుంది? నిందలు అనండి, అవమానాలు అనండి, చీత్కారాలు అనండి. ప్రేమించాల్సిన భర్త వచ్చి ఏమంటాడు తెలుసా? ఇదిగో నువ్వు 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైనవని కాదా అని అంటాడు. కానీ పెళ్ళిన ఏం చేస్తావు తెలుసా? నీకు పిల్లలు పుట్టరు, నువ్వు గొడ్రాలివి, నీకన్నా చూసావా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు ఆయన. ఎల్కన్నా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నువ్వు దేనికి పనికిరాని దానివి, మూలన పడుండు. మేమిద్దరం పోతాం షాపింగ్కి, మేమిద్దరం పోతాం ఫంక్షన్కి, మేమిద్దరం వెళ్తాం మందిరానికి, మేము సుఖంగా సౌఖ్యంగా బ్రతుకుతాం. నీవు ఒక తృణీకరించబడ్డదానివి. దేవుడే నిన్ను కనికరించగా నీ గర్భఫలాన్ని తెరవలేదు కనుక నీవు ఈ భూమి మీద అంత దుష్టులు ఇంకొకరు లేరు అని దినము కోపాన్ని రేపుతుందట. ఏమనాలి ఆమెని? ఏమంటారు నాకు తెలియదులే, కానీ ఆమె లేపుతుంది. పెనిన్న లేపుతుంటే అన్న మాత్రం ఇదిగో దేవుని సన్నిధికి వచ్చిందట. ఆమెని చెప్పండి, దేంతో వచ్చింది? దుఃఖముతో వచ్చింది. అరే, ఎవరైనా దుఃఖంతో మందిరానికి వస్తున్నారా? దుఃఖంతో ఎవరైనా మందిరానికి వస్తున్నారా? సమస్యలలో మందిరానికి వస్తున్నారా? నిందలలో మందిరానికి వస్తున్నారా? అవమానాలలో మందిరానికి వస్తున్నారా? కోపంతో ఉన్నప్పుడు మందిరానికి ఎవరైనా వస్తున్నారా? ఆ మధ్యకాలంలో నేను కొంతమందిని అడిగాను, అమ్మా ఏంటమ్మా దేవుడి మందిరానికి రావట్లేదు, ఏంటి పరిస్థితి, ఏమైంది నీకు అని అడిగితే ఆ మనిషి అంటుంది, ఏం చెప్పనయ్యా, 1 అయితే చెబుతా, 2 అయితే చెబుతా, 3 అయితే చెబుతా, ఇంటి నిండా సమస్యలే, ఒంటి నిండా రోగాలే, నేను ఎట్లా దేవుడి మందిరానికి రావాలి? అంటే సమస్యలుంటే దేవుని మందికి రాలేరు, ఇబ్బందులుంటే దేవుని మందిరానికి రాలేరు, కష్టాలుంటే దేవుని మందిరానికి రాలేదు. మరి ఎదిగిన విశ్వాసికి ఉండాల్సిన అనుభవం, ఎదిగిన విశ్వాసి కష్టాలలో దేవుని మందిరానికి వస్తుంది. చెప్పాలి బిగ్గరగా ఆమెన్ చెప్పండి. నా మాట చాలా జాగ్రత్తగా వినాలి. కష్టాలలో, కన్నీళ్ళలో, ఇబ్బందులలో, నష్టాలలో, ప్రతికూల పరిస్థితులు అనండి. మందిరానికి పోతే ఎరగెరగదంతా అన్న అని నేను చెప్పటం లేదు, అన్నా చెప్తుంది ఈ మాట. ప్రతికూల పరిస్థితుల్లో దేవుడి మందిరానికి వచ్చిందట. అన్నీ బాగుంటే మందిరానికి వస్తానంటాం కాదు, ఏమీ బాగలేకపోయినా మందిరానికి వచ్చేవారే విశ్వాసములో ఎదిగిన వారు. నాకు అన్నీ బాగుంటేనే మందిరానికి వస్తా, ఆరోగ్యం ఉంటే మందిరానికి వస్తా, నిందలు లేకపోతే మందిరానికి వస్తా, సమస్యలు లేకపోతే మందిరానికి వస్తా, కష్టాలు లేకపోతే మందిరానికి వస్తా, పిల్లలు మాటింటే మందిరానికి వస్తా, భర్త మాటింటే మందిరానికి వస్తా, నా పరిస్థితులు బాగుపడితే తప్ప నేను మందిరానికి రాను. నాతో ఒకరు చెప్పిన మాట ఏంటి తెలుసా? అయ్యగారు ప్రార్థన చేయండి, నా పరిస్థితులన్నీ బాగైతే ఖచ్చితంగా నేను మందిరానికి వస్తాను. పరిస్థితులు బాగైతే మందిరానికి వస్తే నువ్వు ఎదిగినట్టు కాదు, ఇంకా నువ్వు ఎదగలేదు, ఇంకా నువ్వు పాలు తాగుతున్నావు, ఇంకా నువ్వు అంబాడుతున్నావు. ఎదిగిన విశ్వాసులు కష్టాలలో దేవుని మందిరానికి వస్తారండి. ఎదిగిన విశ్వాసులు ప్రతికూల పరిస్థితుల్లో నా దేవుని సన్నిధి ఎప్పుడని ఎత్తుక్కుంటూ వస్తారు. ఊరంతా నిందలేస్తుంది, ఊరంతా అవమానాలు, ఊరంతా ప్రతికూల పరిస్థితులే. కానీ ఈమె చూడండి, దేవునికి స్తోత్రం, ఈమె చూడండి ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా దేవుని సన్నిధికి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. నేను ఒక్క మాట నీకు చెప్పనా, నీ పరిస్థితి ఏమీ బాగలేదు, అసలు చెప్పటానికి వీలే లేదు.
నీకున్న కష్టాలు కానీ, నీకున్న కన్నీళ్ళు కానీ, నీకున్న వేదనలు కానీ, నువ్వు వెళ్తున్న మార్గము కానీ అసలు చెప్పశక్యము కానిదే. నువ్వు ఎదిగావు అంటానికి నిదర్శనం ఏంటో చెప్పనా? ఆ కష్టాలలో, ఆ నిందలలో, ఆ అవమానాల్లో దేవుని సన్నిధికి రావటం. ఎవరు వస్తారు చెప్పండి? దేవుడే గర్భాన్ని మూసాడు. మనం పోతాం మందిరానికి. నేను ఇంత ఆరాధన చేసి, ఇంత భక్తి చేసి, చిన్నప్పటి నుండి దేవుడు అంటే పడి సచ్చిన నాకు, నా దేవుడు నా దగ్గరికి వచ్చేసరికి నాకు పిల్లల్ని ఇవ్వడా దేవుడు. సో నేను ఇక నుంచి మందిరం బంద్ అనండి, దేవుని సన్నిధికి బంద్, ఆరాధన బంద్ అని అంటాం మనం. కానీ ఎదిగిన హన్నా ఏముందో తెలుసా? నా దేవుని సన్నిధి ఎక్కడా అని వచ్చింది. ఆమె కోపంతో వచ్చింది, వేదనలో వచ్చింది, బాధలో వచ్చింది. ఎదిగిన విశ్వాసులు బాధ ఉన్నా, కోపం ఉన్నా, ఇబ్బందికరమైన పరిస్థితులున్నా దేవుని సన్నిధిని మానుకోరు, దేవుని సన్నిధికి వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.